మరొకసారి అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. వాక్య భాగంలోనికి వెళ్దాం రండి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 5-6 వచనాలు. మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుడి. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి. భయపడకుడి. వారిని చూచి దిగులు పడకుడి. వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు. నిన్ను ఎడబాయడు. చాలండి. 8వ వచనం కూడా చదవండి. నీ ముందర నడుచువాడు యెహోవా. ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు. నిన్ను ఎడబాయడు. భయపడకుము. విస్మయమొందకుము అని ఇశ్రాయేలు ఎదుట అతనితో చెప్పెను. ఇశ్రాయేలీయుల అందరి ఎదుట అతనితో చెప్పెను. చాలండి. ఇక్కడ 6వ వచనము 8వ వచనం మనము ప్రధానంగా ధ్యానం చేస్తే వాటిని గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా వినండి. మోషే మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? ఇజ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. 6వ వచనము ఇజ్రాయేలీలతోనూ, 8వ వచనమేమో ప్రత్యేకంగా యెహోషువతోనూ మాట్లాడుతున్నాడు. అనగా ఇజ్రాయేలీలతోనూ యెహోషువతోనూ మోషే ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. అంతేకాకుండా 8వ వచనములో భయపడకుము, విస్మయమొందకుము. భయపడకు, విస్మయమొందకు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నటికి ఎడబాయువాడు కానే కాదు. ఇజ్రాయేలీలతో మోషే చెబుతూ ఉన్నాడు. ఈ సందర్భం ఏమిటంటే, మోషే ఆ యొక్క మెరీబా జలముల యొద్ద దేవుని మాటను మీరినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అలాంటప్పుడు దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, యోర్దాను దాకా తీసుకుని వచ్చి యోర్దాను నది దాటి అవతలి భాగంలోనికి నీవు వెళ్ళడానికి వీలు లేదు అని దేవుడు చెప్పిన తర్వాత ఇక అప్పగింతలు ఇజ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు, లేకపోతే యెహోషువతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను ఇక నా పితరుల దగ్గరకు చేర్చబడతాను, మీరు భయపడకండి, ఎందుకంటే మీ దేవుడు మిమ్మలను విడిచేవాడు కానే కాదు, మీ దేవుడు మిమ్మలను ఎడబాసేవాడు కానే కాదు. తల్లి అయినా మిమ్మలను విడుచునేమో, తండ్రి అయినా మిమ్మలను మరుచునేమో, కానీ మీ దేవుడు మిమ్మలను మరిచే దేవుడు కానే కాదు, భయపడవద్దు అని ఇజ్రాయేలీలతో చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని నేను మోషే గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మోషే ఒకసారి వెళదాం రండి, నిర్గమకాండంకి వెళ్దాం రండి. 3వ అధ్యాయము 12వ వచనం. నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. చాలండి. ఈ నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ వస్తే ఈ వచనం దగ్గరికి మరలా వద్దాం. ఈ 3వ అధ్యాయం మొదటిలో మోషే హోరేబు పర్వతము దగ్గర తను గొర్రెలను కాయుచూ ఉన్నప్పుడు ఆయన ఒక వింత చూశాడు. ఏమిటా వింత అంటే, పొద మండుచూ ఉన్నది. యెహోవా దేవత అతనికి ప్రత్యక్షమైనప్పుడు అతడు 3వ అధ్యాయం 2వ వచనములో అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచూ ఉండేను కానీ పొద కాలిపోలేదు. చాలా జాగ్రత్తగా వినండి. పొద మండుతూ ఉన్నది కానీ పొద కాలిపోవడంలో వింత. ఈ వింతను చూసినప్పుడు మోషేకు ఒక ఆలోచన, ఏమిటి ఇది చాలా వింతగా ఉన్నది, దగ్గరకు వెళ్ళి చూద్దాము అని అనుకున్నాడు. దగ్గరకు వెళ్ళి చూద్దాము అని అనుకొని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో కూడా దేవుడు మోషేతో మాట్లాడిన సంభాషణ కనిపిస్తుంది. ఇందాక మనము ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయంలో చూసింది మోషే చివరి మాటలు, ఒక రకంగా చివరి మాటలు అవి. ఇక్కడ చూస్తే మోషే నాయకుడుగా ఎన్నుకోబోయే ముందు, లేకపోతే దేవుని పని ప్రారంభించబోవడానికి ముందు మాటలు ఇవి. ఇదేమో ముందు, అదేమో అంత అయిపోయిన తర్వాత ఆఖరి. అయితే ఇక్కడ నేను ఈ మాటలు మీకు ఈ పోలికకి ఎందుకు తీసుకొని వచ్చానంటే, మోషే ఈ పొద మండుచూ ఉన్నప్పుడు కానీ పొదేమో కాలిపోకుండా ఉంటున్నప్పుడు ఈ వింతేమిటో దగ్గరకు వెళ్ళి చూద్దామన్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతూ, దగ్గరకు రావద్దు, ఆ చెప్పులు తీసివేయమన్నాడు. అదంతా ఒక భాగం అయితే
చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏమిటంటే, మోషే నేను నిన్ను ఫరో దగ్గరకు పంపించబోతున్నా, ఫరోతో నువ్వు మాట్లాడాలి, ఫరోతో నువ్వు మాట్లాడి నా యొక్క ప్రజలను నీవు విడిపించాలి. నా ప్రజలు 430 సంవత్సరములు బానిసలుగా ఉండి వారు మొరపెడుతున్న మొరలు నేను విని ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను వారిని విడిపించాలి అని అనుకుంటున్నాను. కాబట్టి ఆ విడిపించడానికి ఎన్నుకొనబడిన నాయకుడు నీవు కాబట్టి నీవు వెళ్ళి ఫరోతో మాట్లాడాలి, నీవు లే, నిన్ను నేను తీసుకొని వెళతాను అని చెప్పినప్పుడు మోషే అన్నాడు, ప్రభువా నా వల్ల కాదు ప్రభువా, నేను వెళ్ళలేను అని అన్నప్పుడు దేవుడు అన్నాడు 12వ వచనంలో మనం చూసినప్పుడు, నేను నీకు తోడై ఉన్నాను, నీవు వెళ్ళు అని ఒక మాట అంటున్నప్పుడు మోషే చెప్పిన మాట వినుకోకుండా సాకులు చెబుతా ఉన్నాడు. ఏమని సాకులంటే, లేదు ప్రభువా, నేను వెళ్ళినా వాళ్ళు నన్ను చూచి నమ్మరు, నేను చెప్పిన మాట వాళ్ళు వినరు, నేను వెళ్ళను ప్రభువా అని చెబుతూ ఉన్నాడు. లేదు మోషే వెళ్ళు అంటే వెళ్ళడంలా. ఆ యొక్క సంభాషణ అంతా కూడా అలాగే కొనసాగుతుంది. సరే మోషే, నేను నీకు కొన్ని సూచక క్రియలు చూపిస్తా. ఏమిటది? నీ చేతిలో ఉన్న కర్ర కింద పడవేయగానే పాముగా మారింది. ఎప్పుడైతే పాముగా మారిన ఆ కర్రను చూచి మోషే పారిపోతూ ఉన్నాడో, మోషేకి చెప్పాడు, నీవు వెళ్ళి మరలా దాని తోకను పట్టుకో అనగానే మరలా వచ్చి తోకను పట్టుకోగానే కర్రగా మారిపోయింది. ఒక సూచక్రియ చూసావు కదా, ఇప్పటికైనా నమ్ముతావా నేను నిన్ను తీసుకొని వెళ్తానని, నా ప్రజలను విడిపిస్తానని అంటుంటే ఇంకాస్త అనుమానంగా చూస్తూ ఉంటే, సరే నీ చేతిని రొమ్ము మీద పెట్టుకో అనగానే రొమ్ము మీద పెట్టి బయటకు తీయగానే అది కుష్ఠముగా మారిపోయింది. మరలా నీ చేతిని రొమ్ము మీద పెట్టుకో అనగానే మరలా చేతిని రొమ్ము మీద పెట్టుకోగానే కుష్ఠము పోయి మామూలు చేతిగా మారిపోయింది. సరే రెండవది చూసావు కదా మోషే, ఏమంటావు? ఇంకా అనుమానం. సరే ఇప్పుడు ఏటిలో నుండి నీళ్లు తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగున నేను. అలాంటి దేవుడు ఇలాంటి సూచక క్రియలన్నీ కూడా చెప్పి దేవుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు వెళ్తావా అంటే మోషే ఇంకా సాకులు చెబుతున్నాడు. ఏమని? అయ్యా నేను నోటి మాంద్యము గలవాడను, నేను వెళ్ళలేనయ్యా, నత్తివాడను, నేను మాట్లాడలేను, ఇప్పటిదాకా నేను అలాంటి మాటలు కానీ నాయకత్వం వహించిన విషయము కానీ నా జీవితంలో లేదు అని మోషే ఏం చేస్తున్నాడంటే తప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చరిత్ర ఏం చెబుతుందంటే, మోషే ఐగుప్తు దేశంలో అన్ని విద్యలు నేర్చుకున్నవాడు, మంచిగా మాట్లాడగలిగిన వాడు, యుద్ధములు కూడా చేయగలిగిన నేర్పరి అని చెబుతూ ఉంటే మోషే మాత్రం తనకు ఇచ్చిన పని నుండి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు నోటి మాంద్యం గలవాడను అన్నప్పుడు కూడా దేవుడు చెప్పాడు, మోగవానికి నోరిచ్చిన వాళ్ళు ఎవరయ్యా అని దేవుడు చెబుతుంటే, కాదయ్యా నా వల్ల కాదు. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు చివరకు 4:14 వచనంలో మోషే మీద కోపపడి అహరోనును తోడుగా ఇచ్చాడు. మోషేకి తోడుగా ఎవరినిచ్చాడు? అహరోన్నిచ్చాడు. అంటే ఇప్పుడు మోషే ఇప్పుడు సాటిస్ఫై అయ్యాడు. ఎప్పుడు? అహరోనును తోడుగా ఇచ్చినప్పుడు. అంటే మనుషులు తోడుగా వస్తున్నారు అన్నప్పుడు మోషేకు ధైర్యం వచ్చింది. సరే ప్రభు అని అప్పుడుకు కన్విన్స్ అయ్యాడు. కన్విన్స్ అవడం అంటే అప్పుడు ఒప్పుకున్నాడు. మనుషులు తోడు ఉన్నారు, లేకపోతే మనుషులు తోడు వస్తారు అన్నప్పుడు మోషే ఒప్పుకున్నాడు. కానీ నేను నీకు తోడుగా వస్తాను, నేను నీతో ఉంటాను అన్నప్పుడు మాత్రం మోషే ఎందుకనో సరి అయిన విశ్వాసాన్ని చూపించలేకపోయాడు. నిజమే, ఈ రోజుల్లో మనం కూడా దేవుడు అనేక సందర్భాల్లో వాక్యముల ద్వారా లేకపోతే దైవజనుల ద్వారా నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీతో ఉంటున్నాను, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను అని చెబుతూ ఉన్నప్పుడు మనుషులమైన మనము చాలా సందర్భాల్లో ఎవరి మీద విశ్వాసం? మనుషుల మీదే విశ్వాసం, కానీ దేవుని మీద విశ్వాసం మనకు కలగడంలా. చూడండి మోషే కూడా అంతే. అయ్యా నీ ముందు ఎన్ని సూచక క్రియలు ఉంచాను, ఎందుకు అనుమానం పడుతున్నావు? ఎందుకు అవిశ్వాసము? నీవు ముందుకు నడువు, నిన్ను నేను నడిపిస్తా, నిన్ను నేను నడిపించి నీ గమ్యములకు చేర్చగలను, నీ ద్వారా అనేక కార్యములను జరిగించగలను,
నీ ద్వారా నేను ఇజ్రాయేలీలను విడిపించబోతూ ఉన్నాను అని చెబుతూ ఉన్నప్పుడు మోషే దేవుని మాటకు కాదు కానీ ఎవరి తోడు కోరుకుంటున్నాడంటే మనుషుల యొక్క తోడు కోరుకుంటున్నాడు. జాగ్రత్త సుమ, మనం కూడా మనుషుల యొక్క సహాయము వద్దు అని నేను చెప్పడం లేదు, కానీ మనుషుల యొక్క సహాయము కన్నా మనకు ఎవరు సహాయం కావాలి? దేవుని యొక్క సహాయము కావాలి. హల్లెలూయా. సంఖ్యాకాండము 20వ అధ్యాయంలోకి రండి, ఒకసారి చూద్దాం. 20వ అధ్యాయము 28వ వచనం. మోషే అహరోను వస్త్రము తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తర్వాత మోషేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరి. సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇజ్రాయేలీల కుటుంబీకులందరూ సలిపిరి. చాలండి. 28వ వచనంలో మనకేమర్థమవుతుందంటే అహరోను చనిపోయాను. అహరోను మరి మంచి వయసుకు వచ్చిన తర్వాత ప్రతి మానవుడు వెళ్ళిపోతున్నట్లుగానే అహరోను యొక్క సమయం వచ్చినప్పుడు అహరోను వెళ్ళిపోయాడు. 21వ వచనం నుండి కొన్ని వచనాలు చదివితే, మనం చదవద్దులేండి, చాలా వచనాలు ఉంటాయి. యుద్ధాలు మొదలవుతూ ఉన్నాయి ఇజ్రాయేలీలకు. ఈ యుద్ధాలను ఎవరు ముందుండి నడిపిస్తున్నారంటే మోషేనే. మోషే ఆ సీహోను అనే రాజు దగ్గరకు వెళ్ళి, అయ్యా నీ మార్గంలో రాజమార్గంలో నుండి వెళతాం కానీ నీకు సంబంధించిన ఏ ఆస్తిపాస్తులు కానీ మేము ముట్టుకోము, మేము వెళ్ళే ఆ కానానుకు మీ యొక్క రాజ్యంలో నుండి రాజమార్గంలో నుండి వెళతాను అన్నప్పుడు ఆ సీహోను అని ఆయన యుద్ధానికి వచ్చాడు. నా దారిలో నువ్వు వెళ్ళటానికి వీలు లేదు, యుద్ధానికి వచ్చాడు. ముందుకు వెళితే బాషాను రాజు అయిన ఓగు అని ఆయన నీ రాజ్యంలో నుంచి వెళతామయ్యా అంటే వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి ఎదురొచ్చాడు. అంటే ఎదురు రావడం అంటే యుద్ధానికి వచ్చాడు. సీహోను యుద్ధానికి వచ్చాడు, బాషాను రాజు అయిన ఓగు యుద్ధానికి వచ్చాడు. వచ్చినప్పుడు మోషేకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. అహరోను ఏమైపోయాడు 20వ అధ్యాయంలో? అది నా పాయింట్. అది ఏమిటంటే మనుషుల యొక్క తోడును కోరుకుంటాము కానీ మనిషి చివరి వరకు నీతోనూ నాతోనూ ఉంటాడని గ్యారంటీ లేనే లేదు. ఇందాక మొదటిలో ఏమని మాట్లాడాడు మోషే? అహరోను వస్తాడు అంటేనే ఒప్పుకున్నాడు. కానీ అహరోను మోషే యొక్క జీవిత కాలం ఉన్నాడా అంటే మోషే యొక్క జీవిత కాలము లేడు, మధ్యలోనే వెళ్ళిపోయాడు. మిరియాము కూడా అంతే, మధ్యలోనే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక రకంగా చూస్తే మిగిలినది ఎవరయ్యా అంటే మోషే ఒక్కడే, మోషేకి దేవుడు మాత్రమే. హల్లెలూయా. అక్క వెళ్ళిపోయింది, అన్నయ్య వెళ్ళిపోయాడు, ఇప్పుడు మిగిలింది ఎవరో? మోషే. మరి మోషే ఏమన్నాడు మొదట్లో? అయ్యా మా అన్నయ్య వస్తేనే వెళతా, లేకపోతే అహరోను తోడుగా ఉంటేనే వెళతా. మరి ఉన్నాడా చివరి వరకు తోడుగా అంటే చివరి వరకు తోడుగా లేనే లేడు. కాబట్టి ఈ మాటను బట్టి నీవు నేను గ్రహించాల్సింది ఏమిటంటే మనుషులు చివరి వరకు మనతో ఉండకపోవచ్చేమో కానీ మనతో చివరి వరకు ఉండేది ఎవరో? దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నేను నిన్ను విడువను ఎడబాయను. మనుషుల యొక్క సహాయము కాదు. అలా అని చెప్పి మనుషుల సహాయం నాకు వద్దండి, మనుషులను నేను ద్వేషిస్తున్నానండి, దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తున్నానండి, దేవుణ్ణే నేను ప్రేమిస్తున్నాను, ఆయనే నాకు సహాయకుడండి, ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మనుషుల సహాయము పూర్తిగా వద్దని కానీ ఒకరికి ఒకరు ప్రేమ కలిగి ఒకరికి ఒకరు సహాయం చేసుకోవద్దని కానీ దేవుని యొక్క వాక్యము చెప్పడం లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కనిపిస్తుంది, చదవద్దు. కానీ సొంత కార్యములనే కాకుండా ప్రక్కవారి కార్యములు కూడా చూడాలని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. అంటే ఒకరి కార్యములను ఒకరికి ఒకరు తోడు, ఒకరికి ఒకరు సహోదర భావం కలిగి తోడుగా ఉండాలి. కానీ విశ్వాసము, అందరి విశ్వాసము ఎవరి మీద ఉండాలి? దేవుని మీదే ఉండాలి. హల్లెలూయా. అందుకు ఒక చక్కని పాఠం ఏం నేర్చుకున్నామంటే
మోషే తన యొక్క జీవితంలో అన్నాడు, అయ్యా అహరోను వస్తే నేను బయలుదేరతా అని ఒక ధైర్యం తెచ్చుకున్నాడు. కానీ అహరోను చాలా కాలం ఇద్దరు కలిసి పనిచేశారు. కానీ కొద్ది కాలానికి అహరోను వెళ్ళిపోయినప్పుడు మోషేకి ఎవరు తోడుగా ఉన్నారంటే దేవుడే తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. మోషే ఇంకను కొన్ని యుద్ధాలు జరిగించాడు, ఇంకను కొన్ని కట్టుబాట్లను పెట్టాడు, ఇంకా కొన్ని సరిచేయవలసిన విషయాల్లో ఇజ్రాయేలీయులకు బోధ చేశాడు. హల్లెలూయా. అప్పుడు అర్థమై ఉంటుంది మోషేకి, ఏమన్నా తెలుసా, అయ్యో నేను నా మొదటిలో మనుషుల సహాయాన్ని నేను కోరుకున్నాను, కానీ మనుషుల సహాయం ఉంటే నేను ధైర్యంగా ఉంటాను అని అనుకున్నాను. కానీ కాదే, మనుషులు శాశ్వత కాలము మనతో ఉండేవారు కాదు, కానీ మనకు ఎవరు తోడుగా ఉన్నారు, దేవుడు మాత్రమే తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ఆ జీవిత పాఠాన్ని అంతటినీ నేర్చుకున్న మోషే ఇజ్రాయేలీయులతోనూ యెహోషువతోనూ చెబుతున్నాడు. ఏమనంటే, అయ్యా మీరు నమ్ముకున్న దేవుడు మిమ్మలను విడువనే విడవడు. హల్లెలూయా. మీరు నమ్ముకున్న దేవుడు మిమ్మలను ఎడబాయనే ఎడబాయడు. హల్లెలూయా. చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది. ఏమిటా అనుమానం అంటే, మోషే అంటే చాలా పెద్ద ప్రవక్త అండి. ఏమిటి, మోషే చాలా పెద్ద ప్రవక్త అండి, దేవుడు మోషేని బాగా ప్రేమించాడండి, లేకపోతే దావీదు గొప్ప ప్రవక్త అండి, దావీదును దేవుడు ప్రేమించాడండి, లేకపోతే మరొక ప్రవక్త అబ్రహాము, లేకపోతే ఏలియా, ఎలీషా, వీళ్ళందరినీ దేవుడు ప్రత్యేకంగా ప్రేమించాడండి, వాళ్ళ చేత గొప్ప కార్యములు జరిగించాడండి, వాళ్ళను ప్రేమించినంతగా మమ్మలను ప్రేమిస్తాడా? ఏమిటి, ఈ అనుమానం నాకు కూడా ఉండేది ఒకప్పుడు. దేవుడు కొంతమందినే ప్రేమిస్తాడేమో, అందుకనే వాళ్ళ చేత అంతంత గొప్ప కార్యాలు జరిగించాడు అని అనుకునేవాడిని తెలియని రోజుల్లో. కానీ తర్వాత నాకు అర్థమైన బోధపడిన ఒక విషయం ఏమిటంటే, ప్రేమ వేరు బాధ్యత వేరు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, కొంతమందికి తెలియదు ఈ డిఫరెన్స్. ఏమిటి, ప్రేమ వేరు బాధ్యత వేరు. ఈ మోషే కావచ్చు, కొంతమంది నాయకులుగా వాడబడిన వాళ్ళు కావచ్చు, దేవుడు వారికి బాధ్యతలను అప్పగించినప్పుడు వారు బాధ్యతలను నెరవేర్చారు. కానీ ప్రేమ విషయంలోనికి వస్తే మనుషుల అందరినీ ఆయన ఒకే విధంగా ప్రేమించాడు. హల్లెలూయా. మనుషులను అందరినీ ఒకే విధంగా ప్రేమించాడు. నిన్ను ఒక రకంగాను, నన్ను ఒక రకంగాను, మిమ్మలను ఒక రకంగాను, నన్ను ఒక రకంగాను. పక్షపాతము కలిగిన ప్రేమ కానే కాదు మన దేవునిది. హల్లెలూయా. అవి బాధ్యతలు వాళ్ళు చేసే కొందుకి దేవుడు వారికి బాధ్యతలు ఇచ్చి నెరవేర్చాడు. కానీ ప్రేమ మాత్రము అందరి మీద ఒకటే రకమైన ప్రేమ. హల్లెలూయా. అంతేగాని మోషేని బాగా ప్రేమించుంటాడండి, అద్భుత కార్యాలు జరిగాయి, నన్ను బాగా ప్రేమించలేదండి, లేకపోతే నన్ను ప్రేమించడం లేదండి, ఇవి అన్నీ కూడా మన భ్రమలో, మన వట్టి మాటలు. ఏమిటి, నిన్ను నన్ను మనల్ని అందరినీ ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణము పెట్టునంతగా. హల్లెలూయా. నాయకుల కోసమో, లేకపోతే ప్రవక్తల కోసమో, రాజుల కోసమో ఆయన ప్రాణమును పెట్టలేదు. కానీ నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకును ఆయన ప్రేమ కలిగి మన అందరి కొరకును ఆయన ప్రాణము పెట్టెను. హల్లెలూయా. ఒక మాట, ఒక దైవజనుడు చెప్పిన మాట, లోకం అంతా మార్పు చెంది లోకంలో ఒకే ఒక్క పాపి ఉన్నా సరే ఆ పాపి కోసము ప్రభువు వచ్చి ప్రాణం పెట్టేవాడు. హల్లెలూయా. ఏమిటట, లోకము అంతా మంచివాళ్ళుండి ఒకే ఒక్క పాపి ఉన్నా ఆ పాపి కొరకు వచ్చి ప్రభువు ప్రాణము పెట్టేవాడు. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్క వ్యక్తి అంటే మీరు కూడా ఎవరికి వాళ్ళు ఏమనుకోవాలి, నన్ను నా ప్రభు ఎంతో ప్రేమించను. హల్లెలూయా. ఆ ప్రేమించిన దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, నిన్ను విడువను ఎడబాయిని. ఉదయకాలం. హల్లెలూయా. ఎవరి కొరకు ప్రభు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఎవరి కొరకు అంటే ప్రతి ఒక్కరి కొరకు, మరి ముఖ్యంగా ఎవరు ఈ ఆలోచనలో ఉన్నారో వారి కొరకు
ప్రభు నీతోనే ప్రత్యేకంగా మాట్లాడుతుంది ఏమిటంటే, నేను నిన్ను విడువను ఎడబాయను. హల్లెలూయా. మనుషులు తోడు ఉన్నా లేకపోయినా, వారు చివరి వరకు నీతో నిలిచినా నిలవకపోయినా, నిన్ను విడిచిపెట్టే దేవుడను నేను కానే కాదు. హల్లెలూయా. ఇదే మాట మనకు యెహోషువ గ్రంథంలో కూడా 1వ అధ్యాయము 6వ వచనంలో ఒకసారి కనిపిస్తుంది, చూద్దాం రండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచుచు దాని నుండి కుడికి కానీ ఎడముకు కానీ తొలగకూడదు. చాలండి. ఇక్కడ మనం చూస్తే 6వ వచనంలో అంటున్నాడు, ఇక్కడ కూడా మరలా యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమని? నిన్ను విడువను ఎడబాయను. ఇందాక ద్వితీయోపదేశ కాండంలో మోషే యెహోషువకు చెప్పాడు. ఏమని? అయ్యా, నిన్ను ఆయన విడువడు ఎడబాయడు అని చెప్పి మోషే చెప్పాడు. ఇక్కడ యెహోషువ మోషే వెళ్ళిపోయిన తర్వాత, నాయకత్వపు బాధ్యతలు చేతికి వచ్చిన తర్వాత యెహోషువ కూడా భయపడి ఉంటాడు. మోషేనేమో అహరోను చూసి ధైర్యం తెచ్చుకుంటే, ఇంతకాలం యెహోషువ ఎవరిని చూసి ధైర్యం తెచ్చుకున్నాడు? మోషేను చూసి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎవరిని చూసి? మోషేను చూసి ధైర్యం తెచ్చుకున్నాడు. మోషేను చూసి ధైర్యం తెచ్చుకుంటే మోషే కూడా మధ్యలోనే వెళ్ళిపోయాడు, యెహోషువను వదిలిపెట్టేసి. చూడండి, మనుషుల తరాలు వెళ్ళిపోతూ ఉంటే వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ తరతరాలు నిలిచేది, మనల్ని నిత్యకాలము మనకు తోడుగా ఉండేది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఈ సూత్రాన్ని మనం మన యొక్క హృదయాల్లో భద్రపరుచుకుందాం. మోషే వెళ్ళిపోయిన తర్వాత యెహోషువకు కూడా, ఇంతకాలం మోషేను చూసి ధైర్యంగా ఉన్నాను, యెహోషువకు ఏ భయం లేదు. మోషే దేవుడితో మాట్లాడతాడు, నన్ను వెళ్ళి యుద్ధం చేయమంటే యుద్ధం చేస్తా, తిరిగి వస్తా, నాకు ఇంకేం భయం లేదని దర్జాగా ఉన్నాడు. కానీ ఇప్పుడు మోషే వెళ్ళిపోయేసరికి, అమ్మో, ఇన్ని లక్షల మంది జనాంగాన్ని నేను ఎలా నడిపించాలి, నేను ఎలా పోషించాలి, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని కొద్దిగా తత్తరపాటు కంగారు పడుతూ ఉంటే దేవుడు చెబుతున్నాడు, యెహోషువ నిన్ను విడువను ఎడబాయను. మనుషులను పోషించేది, లేకపోతే నిన్ను పోషించేది, నా ప్రజలను పోషించేది నీవు కాదయ్యా, ఎవరో నేనే పోషిస్తా. హల్లెలూయా. ఇంట్లో ఒక 10 మంది ఉంటే మనం పోషించాలంటే కష్టం కదా. ఒక్కరి జీవితం మీద పోషించబడాలంటే చాలా కష్టం. అలాంటిది లక్షల మందిని చూసినప్పుడు యెహోషువ భయపడినప్పుడు, 10 మందినైనా పోషించగలిగిన, 1,00,000 మందినైనా పోషించగలిగిన, కోట్ల మందినైనా పోషించగలిగిన దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, నీవు భయపడవద్దు, నిన్ను నడిపించువాడను, మిమ్ములను పోషించువాడను, మిమ్ములను ముందుకు తీసుకెళ్ళువాడను నేనే. హల్లెలూయా. యెహోషువ భయపడొద్దు, భయపడకుండా ముందుకు కొనసాగు. ఈ రోజున మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో అనేక యుద్ధాలు, అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు కొన్ని సందర్భాల్లో మనలను వణికించేస్తూ ఉంటాయి. ఏమవుతుందో అర్థం కాదు, ఏమి జరుగుతుందో అర్థం కాదు. అర్థం కాని పరిస్థితుల్లో తత్తరపాటు కలగవచ్చు, తొందరపాటు కలగవచ్చు. కానీ దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా, యెహోషువ మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటా, నీవు ఏమాత్రం భయపడవద్దు అని యెహోషువకు దేవుడు ఏం చేస్తున్నాడు? ధైర్యమును, అభయాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. ఒక్కసారి అండి, ఎందుకు మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నామో కానీ, నేను రాత్రి భద్రాజపాలెంలో ఒక ప్రసంగం చేశా. అది వచ్చిన తర్వాత నిన్న శనివారం పగలంతానేమో ఆ వాక్యాన్ని చూసుకున్నా. నిన్న రాత్రికి ప్రభువారు రేపేం మాట్లాడాలి, శనివారం రాత్రి జరిగే కూడికి నేను సిద్ధపడ్డాను, నోట్స్ రాసుకున్నాను, ధ్యానించాను, అన్నీ చేశాను.
ప్రభువా ఏం మాట్లాడాలి ప్రభువా, రేపు పొద్దునకి ఏది అంశం మరి నాకు ఏమీ స్ఫురించడం లేదు అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, మనసులో పెట్టిన మాట లేకపోతే హృదయంలో పెట్టిన ఆలోచన, నేను నిన్ను విడువను అని బోధించు. హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నాను అనే మాట రేపు నువ్వు మాట్లాడు అని దేవుడు నా యొక్క హృదయంలో ఉంచిన ఆలోచన అని నేను ఆ మాట ఎక్కడ ఉన్నది అని చూస్తూ ఉన్నప్పుడు ఇదిగోండి ఈ మోషే యెహోషువల దగ్గర దొరికింది. హల్లెలూయా. నిజమే, ఈ ఉదయకాలము నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు. భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను విడువను, నీ జీవితకాలం అంతయు నిన్ను ఎడబాయను అని దేవుడు మనతో చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరొక్క దైవజనుడు కూడా జ్ఞాపకం చేసుకుందామా? మరొక దైవజనుడు ఎవరయ్యా అంటే దావీదు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలామంది దైవజనులు ఉన్నారు, అందరికీ దేవుడు తోడుగా ఉన్నాడు. మనకున్న సమయాన్ని బట్టి మరొక దైవజనుడిని జ్ఞాపకం చేసుకుందాము. ఆయన ఎవరయ్యా అంటే దావీదు. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయము తీసి పెట్టండి, ఎందుకంటే ఆ వచనాలు చదవాలంటే చాలా వచనాలు చదవాలి కాబట్టి 29వ వచనం తీసి పెట్టుకోండి. మొదటి సమూయేలు గ్రంథము 29వ అధ్యాయము తీసి పెట్టండి. నేను కొన్ని విషయాలు మాట్లాడుతూ వెళ్తాను, అవసరమైన చోట ఆ యొక్క వచనాలను మనం చదువుదాం. ఓకే, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సౌలు తరుముతున్నాడని చెప్పి దావీదు ఫిలిస్తీన్ల రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆకీషు అనే ఆయన దగ్గరకు వచ్చి ఆశ్రయం పొందుతూ ఉన్నాడు. ఈ ఆకీషు ఫిలిస్తీన్ల రాజు సౌలు మీదకి యుద్ధానికి బయలుదేరాడు. బయలుదేరినప్పుడు ఇప్పుడు దావీదుకు ఒక సంకటం ఏమిటంటే ఒక ఆలోచన, ఇప్పుడు నేను ఈ ఫిలిస్తీన్లు నాకు ఆశ్రయం ఇచ్చారు కాబట్టి ఫిలిస్తీన్లతో కలిసి ఇజ్రాయేలీలైన సౌలు మీదకు యుద్ధానికి వెళ్ళాలా, లేకపోతే ఆశ్రయం ఇచ్చిన వాడిని వదిలిపెట్టి నేను దూరంగా జరగాల అనే ఆలోచన వచ్చినప్పుడు దావీదు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, నాకు సహాయము లేకపోతే నాకు ఆశ్రయాన్ని ఇచ్చాడు కదా, సరే ఇతనికి నేను తిరిగి సహాయం చేయాలి, ఇది లోక నీతి కాబట్టి ఇతనితో నేను వెళతా, మిగిలిన దేవుడే చూసుకుంటాడు, ఆయన చిత్తమని చెప్పి మనిషి తనకు సహాయం చేశాడు కాబట్టి దావీదు కూడా ఆ యొక్క ఆకీషు రాజుతో యుద్ధానికి బయలుదేరాడు.